వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఇస్ నాని. ప్రజెంట్ అయితే దేశం మొత్తం కుదిపేసిన పేపర్ లీక్ అయితే ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు. శ్రీజేపీ ఎంత ఇన్ని నెలలు ధర్నా చేసి అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం జరిగింది, ధర్మేంద్ర ప్రధాని. ఆ తర్వాత యాంటీ పేపర్ లీక్ బిల్ అయితే చట్టసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అమల్లోకి వచ్చేలోపు కొత్త రూల్స్ అయితే ఈ బిల్లులో తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే నేరాలకు పాల్పడ్డాడో దాని మీద దాదాపు వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పేపర్ లీక్ అనేది స్టూడెంట్స్ ఫ్యూచర్ కదా. గతంలో ఎన్నోసార్లు పేపర్ లీక్ అయింది. ఆ పాత కేసులతో సహా ఇప్పుడున్న కేసులు కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి దీనికి ఒక టైం పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 3 నెలల్లోపు ఈ ఏదైతే కేసులు ఉన్నాయో వాటన్నిటిని సవరణ చేయించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టాస్క్ ఫోర్స్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. టాస్క్ ఫోర్స్ని తీసుకొచ్చే మాత్రం డెఫినెట్లీ ఏదైతే కేసు యాక్సెప్ట్ చేశారో దాన్ని కంప్లీట్ అయ్యే వరకు ఆ టాస్క్ ఫోర్స్ అదే దాని పర్యవేక్షణలోనే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా నేరాలు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిమానాలు కూడా క్లియర్గా కొంచెం పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. ఇప్పుడు గతంలో ఉన్న 2024 బిల్ ఏదైతే ఉందో ఆ శిక్షలు సరిపోవట్లేదు, అయినా లీక్ అవుతూనే ఉంది అని చెప్పేసి దీన్ని 2026లో ఇంకా కొత్త బిల్లు కొత్తగా సవరించడం జరిగింది. దీని మీదే ప్రత్యేకంగా చర్చ నడుస్తుంది. ఇప్పుడు దాదాపు 10 కోట్ల వరకు జరిమానా, 50 లక్షల నుంచి 10 కోట్ల వరకు జరిమానా వాళ్ళు చేసిన నేర తీవ్రతను బట్టి దానికి సంబంధించింది. ఈ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ 10 కోట్లు పడే అవకాశం ఉంది. అండ్ దట్టు 4 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు వీళ్ళకి బ్యాన్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా ఇప్పుడు ఎవరు కంపెనీస్ ఏ కంపెనీస్ అయితేనో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ ప్రింట్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసే వాళ్ళు కావచ్చు. సో ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళ దగ్గర కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దర్యాప్తులో వీళ్ళు కనుక తప్పు చేశారని తెలిస్తే, ఒకవేళ అందులో పాలు పంచుకున్నారని చెప్పినా మిస్టేక్ ఉన్నాయని తెలిసినా వాళ్ళ తీవ్రతను బట్టి వాళ్ళని బ్యాన్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ బిల్లులతో పాటు ఇంకా మన ఇండియాలో ఉన్న న్యాయ వ్యవస్థ సిస్టమ్స్లో ఎలా ఉందంటే హైకోర్టులో దొరకకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళడము, వాయిదాల మీద వాయిదాలు వేయించుకోవడము ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా క్లియర్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని రూల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక రోజులోనే వాయిదా. అది వాయిదా కూడా ఒకవేళ ఎక్కువ రోజులు వేస్తే ఎందుకు వాయిదా వేస్తున్నారు, దేనికోసం వాయిదా వేస్తున్నారు అని చెప్పేసి చెప్పి మరీ వాయిదా ప్రొవైడ్ చేయాలి. అండ్ దట్టు ఈ కోర్టుల్లో కనుక ఈ 3 నెలలు కూడా మ్యాండేటరీ ఏం కాదు, 1 మంత్లోనే క్లియర్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నా దాని తీవ్రతను బట్టి 3 నెలలకి చేసే ఛాన్సెస్ అయితే పొడిగించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ 1 మంత్లోనే క్లియర్ చేయాలి అని చెప్పేసి పాత కేసులు ఇవి ఇప్పుడున్న కేసు కాదు, పాత కేసులు కూడా తొందరగా క్లియర్ చేయాలని చెప్పేసి కోర్టు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ మారిన ఈ రూల్స్ వల్ల బిల్స్ వల్ల ఏమన్నా మంచి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, గతం మళ్ళీ మరొకసారి రిపీట్ అవ్వకుండా ఛాన్సెస్ ఉన్నాయా, ఏంటి పరిస్థితి అనేసి స్టూడెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రొటెస్ట్ చేసారు స్టూడెంట్స్ అయితే వాళ్ళ వాళ్ళ కష్టం ఏదో పడారు. ఇది నార్మల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. ఇది ఏంటంటే మన ప్రాణాలను కాపాడుతుంది కదా డాక్టర్స్ అంటే. సో ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఫ్యూచర్లో ఎంతోమంది ప్రాణాలు పోతాయి. కరెక్ట్గా. అవును. బట్ ఇది ఫస్ట్ టైం కాదు, ఇది రెగ్యులర్గా రిపీట్ అవుతూనే ఉంది. సో ఇది ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పుకోవచ్చు దీన్ని లిటరలీ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. సో ఇలా లీక్ అవుతున్న ప్రతిసారి గవర్నమెంట్ అసలు ఏం చర్యలు తీసుకుంటుందో అర్థం కావాలి. ఇది లీక్ అయిన పేపర్స్ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కదా స్టూడెంట్స్, పొలిటీషియన్ కొడుకులు అయి ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా ఇండస్ట్రీలో అంటే రీసెంట్గా కొరియన్ ఏదో వెబ్ సిరీస్ వచ్చింది, టీచ్ మీ లెసన్ అని చెప్పేసి. అందులో ఒక ఎపిసోడ్ ఉంటుంది పేపర్ లీకేజ్ గురించే. అంతా పెద్ద పెద్ద మినిస్టర్స్ కొడుకుల కోసం పేపర్ లీక్ చేసి కొడుతుంటారు. అట్లా అనుకుంటున్నావా? అంతే కదా. మళ్ళీ ఓకే. పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇక స్టూడెంట్స్ ఏం చేయగలరు, ఏం చేయలేరు. నేషనల్ ఇష్యూ అయిపోయింది, ఇంటర్నేషనల్గా వైరల్ అయిపోయింది న్యూస్. ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ రాజీనామా చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నారు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నావా, లేకపోతే ఫర్దర్గా ఎలాంటి తీసుకోవాలి ఇంకా వీటి మీద? ఫర్దర్గా అంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు పేపర్ ప్రింట్ చేసేటోళ్ళు కూడా వాళ్ళ మీద కూడా డౌట్స్ ఉండొచ్చు ప్రభుత్వానికి. సో సిస్టమ్ మొత్తంలో అసలు ఎవరు చేశారు ఏంటి అని కొత్త రూల్ వచ్చింది. 2 monthsలో మొత్తం కేసు క్లియర్ అయిపోవాలి, ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్షలు పడాలి. ఆ శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. విన్నావా శిక్షల గురించి? విన్నాను. 5 years బ్యాన్ అంట కదా. నీట్ పేపర్ లీక్ అయిన పీపుల్ త్రూ
5 years getting banned. కంపెనీ 5 ఇయర్స్ బ్యాన్ చేస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా. Yeah. అండ్ దట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి వాళ్ళ వాళ్ళ హస్తం ఎంత వరకు ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఫైన్స్ కూడా వేస్తున్నారు. 10 years వరకు జైలు శిక్ష, 10 కోట్ల లోపల జరిమానా ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తే అది తగ్గుతుంది అనుకుంటున్నావా? తగ్గదు, Prevent చేయొచ్చు తగ్గదు. ఇవి ఏంటంటే ఇవి ఫ్యూచర్ ఇది. ఇలానే కంటిన్యూ చేస్తే మన ఇండియా స్టిల్ విల్ బి డెవలప్డ్ కంట్రీ, విల్ బి స్టిల్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ విత్ డాక్టర్స్ అండ్ ఆల్. సో ఏమనుకున్నావు, దోషులకి శిక్ష పడిద్ది అని అనుకుంటున్నావా? పడాలి. మన చట్టాలు తెలుసు కదా, ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, ఈ రోజు కాకపోతే ఇంకో కోర్టు. 5 years కాదు, అట్లాంటి వాళ్ళు చేసిన వాళ్ళు అసలు ఎగ్జామే కండక్ట్ చేయొద్దు. దే షుడ్ గెట్ బ్యాక్ ఆఫ్ నీట్. సో మొత్తానికి ఏమంటావు అసలు యూత్ గురించి ఏం చెప్పదలుచుకున్నావు ఈ ఇన్సిడెంట్ గురించి? యూత్ అంటే ఇప్పుడు అలా చేసిన వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేం. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వర్క్ హార్డ్ అండ్ రైట్ పేపర్స్. నీట్కి లిటరలీ హ్యావింగ్ అ సిస్టర్, she worked for 3 years and she cracked a NEET and she's in Uspania University now. తను చాలా కష్టపడింది, బట్ మొన్న పేపర్ లీకేజ్ వల్ల she got disqualified again. She wrote again. అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది దెబ్బతినిపోతుంది, అప్రాక్స్గా కొలాప్స్ అయిపోతుంది కాన్ఫిడెన్స్ అనేది ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. జనరల్గా చెప్పేవాళ్ళు చెప్తుంటారు, ఏముంది ఈరోజు బ్యాన్ చేశారు, లీక్ అయింది, అయిపోయింది, నెక్స్ట్ పెట్టారు కదా రాసుకోవచ్చు కదా అంటారు. ఎంత సింపుల్గా చెప్పేస్తారు. కానీ వర్క్ ఎంత కష్టపడేటోళ్ళు ఉంటారు కదా, అందరూ ఇలాంటి పొలిటీషియన్ల కొడుకులు అందరూ పైసలు ఇచ్చి కొనుక్కిన అంత స్తోమత ఉండదు. సో మొత్తానికైతే స్టూడెంట్స్ సిజేపీ గురించి ఏం చెప్పదలుచుకున్నాం? CJP's party is going good. They are with students and all. So even students are protesting with government and all. Yep. నెక్స్ట్ ఈ పేపర్ లీకేజ్ కాకుండా ఇంకా దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి, లైక్ E20 పెట్రోల్ గురించి, రైతుల మీద, వీటి మీద కూడా ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారు. రైతుల గురించి ఆబ్వియస్లీ వర్షాలు పడతలేవు. గవర్నమెంట్ తీసుకొచ్చారు E20 వల్ల, ఏదో చెప్పడానికి బాగానే ఉంది, ఆ కంపెనీ వల్ల ఊర్లు నాశనం అయిపోతున్నాయి. నాశనం అయిపోతున్నాయి అంటే వర్షాలు లేవు, ఏం లేవు. వాళ్ళకు కూడా, రైతులకు కూడా ఫండ్స్ కావాలి కదా. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి రైస్ ఇవ్వాలంటే వాళ్ళకు కూడా ఫండ్స్ కావాలి కదా ఫార్మర్స్కి. అంటే మొన్న కేటీఆర్ గారు ఏమని చెప్పారంటే తెలంగాణ ఇస్ #1 స్టేట్ హూ ఇస్ గివింగ్ మీల్స్ అండ్ ఆల్. కంట్రీకి అందిట్లో హైయెస్ట్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఆర్ స్టేట్, తెలంగాణ, హైదరాబాద్. సో ఇది అన్నమాట. మీకు నమ్మకం ఉందా కోర్ట్స్ మీద, వీటన్నిటి మీద ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడుతుంది? పడాలి, నాకు పడాలి. బ్రో మీరు చెప్పండి, మీరేమనుకున్నారు ఈ పేపర్ లీకేజ్ పైన, కొత్తగా వచ్చిన 2026 బిల్లు, వీళ్ళకి వీటన్నిటి గురించి ఏమనుకుంటున్నారు? ఏముందన్న, వాళ్ళు పాపం కష్టపడి ఇన్ని ఇయర్స్ నుంచి. ఇప్పుడు నేను ట్రైబల్ వెల్ఫేర్లో చదువుతున్నా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. అలా కూడా 120 నుంచి 160 స్టూడెంట్స్ ఉర్రు నీట్ చదివే వాళ్ళు. ఒక్కొక్కరు మాకంటే సీనియర్స్ 25-26 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉర్రు. వాళ్ళు చదివి నైట్ అంతా చదువుతారు పాపం. వాళ్ళు నైట్ అంతా చదువుతారు, మార్నింగ్ వాళ్ళకి సార్స్ కూడా ఉండరు. వాళ్ళ బుక్స్ వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే చదువుకుంటారు. ఖాళీ మా గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి ప్లేస్ ఇస్తుంది, చదువుకోవాలి అంతే. వాళ్ళు ఒక్కొక్కరు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా వెనకాల పోట్లే, అంతా చదువుకొని మెంటల్లీ వెళ్ళిపోతారు వాళ్ళని అరే మేము పక్కకించి వెళ్తుంటే కూడా పక్కకించి మన కింద పడిపోయింది అంటే కూడా చూడరు. వాళ్ళు అంతా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతారు. వాళ్ళ అల్లలో ఉండిపోతారు. పక్కన ఏమన్నా అవుతుంది తెలియదు, సోషల్ మీడియా తెలియదు, ఫోన్లు కూడా బంద్ చేస్తారు, ఇంట్లోతో కూడా మాట్లాడరు. వాళ్ళకి ఇట్లా కరెక్ట్ కాలేదు. పేపర్ లీక్ అవడం అనేది చాలా పెద్ద విషయం. అది అంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నప్పుడు ఈ పేపర్ లీకేజ్ ఇది వాళ్ళు చేయరు కదా, వాళ్ళు దానికోసం ప్రిపేర్ అయితే అంతా కరెక్టే అవుతుంది. నేను కరెక్ట్గా చదువుకుంటే నాకు పైన అధికారులు అందరు కరెక్ట్ చేస్తారు అని ఒక నమ్మకంతో వాళ్ళు వెళ్ళి చదువుకుంటారు. కానీ పైన వీళ్ళంతా మాఫియా ఉంటుంది, పొలిటీషియన్ వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ ఉండి చేస్తారు. కొన్ని ఇప్పుడు వాళ్ళకి ఏందన్నా 1000 కోట్లు ఉన్నాయి, నాకు 1000 కోట్లు ఉంటాయి పొలిటీషియన్కి. వాడు ఇప్పుడు చేస్తాడు, సరే ఒప్పుకుంటాడు, 3 years జైలు 5 years జైలు పెడతాడు. కానీ వాడు పక్కనోడు ఉంటాడు, వాడు 1000 కోట్లు ఉన్నాడు, 10 కోట్లు లేనికి వెనకాల వాడు ఆ 1000 కోట్లు 10 కోట్లు పెట్టేస్తాడు, జైలు అనుభవిస్తాడు, అన్నీ చేసేస్తాడు వాడు. మనకి ఏమంతా అది పట్టలేదు. ఇంకా అవుతాయి. కాకపోతే ఈసారి
కొంచెం బయట పడ్డాయి, ఇంకోసారి బయట పడకుండా జాగ్రత్త, ఈసారి 10 కోట్లు పెట్టి నెక్స్ట్ టైం 20 కోట్లు పెడతాడు, కానీ వానికి కావాల్సింది వాడు చేస్తాడు. ఇప్పుడు రూల్స్ అయితే మారాయి, గవర్నమెంట్ కొత్తగా కొంచెం కఠినం చేసింది, స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని వచ్చింది. కోర్టులో కావచ్చు, వాయిదాల విషయంలో కావచ్చు, వాళ్ళ శిక్షల విషయంలో కావచ్చు, పనిష్మెంట్స్. ఆ పనిష్మెంట్స్ కూడా టైం టు టైం అయితే అన్న, మామూలుగా ప్రొటెక్ట్ చేసిన అన్ని రోజులే పనిష్మెంట్ ఇస్తున్నాం, అది తీస్తున్నాం, బయటికి వస్తున్నాము, అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ అదే మాది, మళ్ళీ తర్వాత వాయిదా వేస్తారు. ఒక 10-15 డేస్ గ్యాప్ రాగానే చలో అందరి పనులలో వాళ్ళకంటే పైసలు వస్తాయి, పని చేయరు, అలాగే ఎప్పటికైనా పైసలు ఉంటాయి. మనము మర్చిపోతాము, వారం కాగానే చలో అవుతుందేమోలే అని చెప్పి మనం వదిలేస్తాం, వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. వాడు ఒక నెల కాగానే వాడు మళ్ళీ బయట తిరుగుతాడు, అంతే ఉంటుంది. అని తప్ప వాళ్ళకి శిక్షలు ఏమంతా వాడవు, వాళ్ళకి అదంతా వాళ్ళ హ్యాండ్లోనే ఉంటుంది. ఏమన్నా తీసుకుంటే ఇక పిఎం అంత వరకు పోయినాక కూడా వాళ్ళు కూడా అంతే లైట్ తీసుకుంటారు. 1 వీక్ 10 డేస్ మాత్రమే యాక్షన్ తీసుకుంటారు, తర్వాత ఇక వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఏంటి ఇప్పుడు ఈ యాక్షన్స్ తీసుకోవడం సరే, ఇది పక్కన పెడితే పొలిటీషియన్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ, ఇన్ని నెలలు ప్రొటెస్ట్ చేస్తే అప్పటికి రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే ఇంత ఎందుకు గ్యాప్ అంత లేజినెస్? లేజినెస్ అంటే సరే ఏమవుతుంది, ఒక 4-5 డేస్ చేస్తారులే, మనకేం ఫరక్ పడదు అన్నట్టు చేసుకురు. తర్వాత అందరు యూత్ అంతా కలిసి గట్టిగా కూర్చొని మాకు ఇదే కావాలని డిమాండ్ చేశారు. కాకపోతే వాళ్ళు డిమాండ్ ఏది చేసేది ఏంటంటే మాకు కరెక్ట్ నీట్, అంటే ఇప్పుడు నీట్ చదువుకున్న వాళ్ళకైతే దాని వాల్యూ తెలుస్తుంది అన్న. ఎవడో 10th పాస్ అయినాడు ఆర్ఎస్ఎస్ వచ్చి పెట్టారు అనుకో, అని తెలియదు. దాని వాల్యూ తెలిసిన వాళ్ళకి ఆ ప్లేస్ ఇస్తే అది బాగుంటుంది. ఒక ఎడ్యుకేషన్ మీన్స్కి మంచి చదువుకున్న వానికి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవానికి ఇస్తే వానికి తెలుస్తుంది వాల్యూ, చదువు వాల్యూ తెలిసిన అనుకుంటే వానికి ₹1 ఇచ్చినా చెప్పినా వాడు కరెక్ట్ చేస్తాడు. నీట్ పేపర్ ఎడ్యుకేటెడ్ అయినా కానీ వాళ్ళ ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరినో పెట్టారు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తుంది, మళ్ళీ ఆయన్నే తీసుకొచ్చి పెట్టాడు ఈసారి అని చెప్పి. అవును, వాడిని తీసుకొని పెట్టి నెక్స్ట్ ఇక చూడాలి అది అవుతుందా. ఇంకోసారి ఇప్పటికీ 10-15 టైమ్స్ అయ్యింది నీట్ పేపర్ లీక్, మళ్ళీ అవుతుందా కాదా, నెక్స్ట్ ఇయర్ చూస్తే మళ్ళీ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారు యూత్ అంతా, సిజేపీ అని. ఎన్ని లీక్ అవుతాయి, చాలా లీక్ అవుతాయి, చాలా లీక్ అవుతాయి అని అంతే. సరే, మొత్తానికి అయితే నమ్మకం లేదు అని అంటావు. నమ్మకం అయితే లేదు, మళ్ళీ అయితేనే ఉంటాయి అన్న అవన్నీ. 10 crores 1000 crores ఉన్నవానికి 10 కోట్లు పెట్టినాకే వాడు ఇంకా ఓడు పైసా మొత్తం పైసా కొనేస్తాడు, చేసేస్తాడు మొత్తం, వాన్ చేతిలోనే ఉంటుంది మొత్తం.